నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వాడవాడల వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించిన భక్తులు. 9 రోజుల పాటు పూజలు అందుకోనున్న గణనాథులు. యానం రీజెన్సీ పరిశ్రమ తరలింపు విషయంలో అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని, రీజెన్సీ విషయంలో పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఎంతో సహకరించాలని, అయితే పుదుచ్చేరి ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదనడంలో అవాస్తవం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు. ఐపోలవరం మండలం పరిధిలో వివిధ గ్రామాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి మహోత్సవాలు. 9 రోజుల పాటు పూజలు అందుకోనున్న గణనాథులు. యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా సాధన నాగేశ్వరరావు నాగలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ పూజలు భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అక్కడ సామాన్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ మోటార్ దగ్గర వస్తుంది ఇలా తిరగండి ఒకసారి. ఎక్కడ లీక్ అవుతుంది పైపు తదేవ కాలావదంతో పరం మనోరథపరం పుత్ర పౌత్ర ప్రబంధం సంపదదే నమః. ఓం దేవి రామరామదేవ్యాః శ్రీనాథరామదేవ్యాః ఆయుష్యాభివృద్ధ్యమారోగ్యతాభివృద్ధ్యం శీఘ్రమేవ కళ్యాణాసిద్ధ్యర్థం అస్తేరమాస్య పైడిపాలగోత్రస్య పైడిపాలగోత్రస్య శ్రీనివాసరామదేవ్యాః పైడిపాలగోత్రస్య బ్రహ్మయ్యరామదేవ్య ధర్మపత్ని సమేతస్య కృష్ణపాలగోత్రస్య వెంకట్రామరామదేవ్య ధర్మపత్ని సమేతస్య పైడిపాలగోత్రస్య రాంబాబురామదేవ్య ధర్మపత్ని సమేతస్య పైడిపాలగోత్రస్య సూర్యప్రకాశరామదేవ్యాః అస్తేరమాస్య పైడిపాలగోత్రస్య శివాయరామదేవ్య శివయ్యరామదేవ్య కాంచీపాలగోత్రస్య తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అదే గ్రామానికి చెందిన ఇంధన సాయి ఇంధన సూర్యనారాయణలకు చెందిన పెంకుటిల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిబూడిదైంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంను స్థానిక గ్రామ సర్పంచ్ గుత్తుల సూర్యనారాయణ ఇతర నాయకులు అధికారులు పరిశీలించారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన గ్రామానికి చెందిన ఇంధన సాయి ఇంధన సూర్యనారాయణల కుటుంబాల వారిని ఓదార్పునిచ్చి ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదంలో వారి పెంకుటిల్లు అందులో గృహోపకరణాలు బంగారం వస్తువులు పూర్తిగా కాలిబూడిదైంది. సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వారు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో బయటపడ్డారు. యానం అగ్నిమాపక వాహనం రావడంతో మంటలను స్థానికుల సహకారంతో మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. యానం శివారు కనకలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు కోనంభట్ల సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో కలశ స్థాపన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. గ్రామస్తులు మోటుపల్లి రామకృష్ణ విజయలక్ష్మి పుణ్య దంపతులు కలశ స్థాపన, గణపతి ప్రాణ ప్రతిష్ఠ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక రామాలయం ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
दिव्यश्री चंद्रं समर्पयामि अलंकरणार्थे पुष्पैः पूजयामि सकलाभరణార్థం పుష్పాన్ని పూజయామి పువ్వులు తీసుకుని పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం శ్రీం వరసిద్ధి వినాయక స్వామినే నమః శ్రీ వరసిద్ధాం ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం ముందు పువ్వులు తీసుకోండి అమ్మా. స్వామివారిని పాదాల నుంచి శిరస్సు వరకు చూస్తూ పువ్వులతో పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ గణేశాయ నమః. పాదో పూజయ. ముమ్మిడివరంలో చిన్నారులు గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామంలో చిన్నారులు గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ముమ్మిడివరంలో చిన్నారులు గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామంలో చిన్నారులు గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. వినాయక చవితి సందర్భంగా శనివారం ఉదయం విఘ్నేశ్వరుని విగ్రహాన్ని చిన్నారులు కేరింతలు కొడుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. చలువ పందిర్లో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. जय बोलो गणेश महाराज की जय। 1 2 3 4 गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया. యానం అకౌంట్స్ అండ్ ట్రెజరీ శాఖలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వినుకోటి ఉషారానికి డిప్యూటీ డైరెక్టర్గా ఉద్యోగ ఉన్నతి కల్పిస్తూ పుదుచ్చేరి ఆర్థిక శాఖ అండర్ సెక్రటరీ రత్నఘోష్ కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది అధికారులకు అడక్ ప్రాతిపదికన డిప్యూటీ డైరెక్టర్లుగా, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా ఉద్యోగ ఉన్నతి కల్పిస్తూ తక్షణ ఉత్తర్వులు ఇచ్చారు. ఉషారాణి మల్లాడి కృష్ణారావును పరిపాలనాధికారి మునిస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఆమెను కలిసి అభినందన తెలిపారు. తలరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో 10వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ఉత్సవాలకు కలశ స్థాపన, గణపతి ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గణపతిని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం దంపతులు కలశ స్థాపన చేసి పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం అధ్యక్షులు నామా గోపాలకృష్ణ మాట్లాడారు. ఉత్సవాలకు సంబంధించిన వివరాల్ని మీడియాకు వివరించారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, 18వ తేదీ లడ్డూ వేలంపాట, స్వామివారి నిమజ్జనం ఊరేగింపు జరుగుతుందన్నారు. 23వ తేదీ భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కవల బాబులు, శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రతినిధులు, పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దాన్ని తీసుకోండి, ఇది తర్వాత ఏదో అయ్యి ఆవాహయామి స్థాపయామి పూజయామి గోత్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి రాహు జ్ఞానం వృక్షాన్ని చక్ష వీడోగతంతి అధిదేవతా बोलो गणेश महाराज के శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వస్త్ర సంఘం వారిచే గత 10 ఏళ్ళ నుండి ఇక్కడ గణపతి నవరాత్రి మహోత్సవం జరపబడుతుంది. అందులో భాగంగా ఈవేళ ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం యథావిధిగా ఎలా చేస్తామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఉదయాన్నే పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ, అలాగే సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ జరపబడుతుంది. ఇందులో భాగంగా 13/9/2024 శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరపబడుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీ గణపతి హోమంలో ఎవరైనా కూర్చునే వాళ్ళు ఉంటే మా కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 18/9/2024 ఉదయం 9 గంటల నుండి లడ్డూ పాట జరుపుబడును. తదనంతరం స్వామిని నిమజ్జన కార్యక్రమం జరపబడుతుంది. ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే 23/9/2024 ఉదయం 11 గంటల నుంచి అన్న సమారాధన జరపబడుతుంది. ఇక్కడ అందుచేత 50 మంది భక్తులు వచ్చి ఈ లక్ష్మీ గణపతి వినాయకుడిని దర్శించుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం.
యానం నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర ఉన్నతాధికారులతో చర్చించడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు స్కై విజన్తో మాట్లాడుతూ వాటికి సంబంధించిన వివరాలను తెలిపారు. యానం నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర ఉన్నతాధికారులతో చర్చించడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు స్కై విజన్తో మాట్లాడుతూ వాటికి సంబంధించిన వివరాలను తెలిపారు. సమక్షంలో అధికారుల సమక్షంలో యానం ఇష్యూస్ మీద చాలా ఒక 2 గంటలు దాని మీద డిస్కషన్ జరిగి ఒక మినిట్స్ తయారు చేసి దాని మీదే ఇప్పుడు ఒక్కొక్కటి సమస్యలు సాల్వ్ అవుతున్నాయి. దాని మీద కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి పారా టీచర్స్ని అనేకమైన సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆ 30 మందిని కూడా కంటిన్యూషన్ ఇవ్వకపోతే కంటిన్యూషన్ ఇవ్వమని చెప్పాం. సోమవారం నుంచి వారికి కంటిన్యూషన్ వస్తుంది. అందులో రెగ్యులర్ చేయడానికి కాంట్రాక్ట్ బేస్లో ఉన్నవాళ్ళు కానీ లాంగ్వేజ్ టీచర్స్ కానీ పిఎస్టీలు కానీ రెగ్యులర్ చేయాలన్నది చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నది. ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళని చేయమని చెప్తే సీఎం గారు ఈ నెలాఖరికి ఫైనల్గా పాండిచేరి, కారైకాల్, మాహే, ఆనంద్ కలిపి నిర్ణయం తీసుకుంటానని చెప్పున్నారు. ఇదే కాకుండా మరలా అక్కడ ట్రాన్స్పోర్ట్లో సెంట్రల్ కిచెను ఈ అంతా మెటీరియల్ అంతా పట్టుకెళ్ళి సప్లై చేసేవాళ్ళు 6 ఉన్నారు. వాళ్ళని డైరెక్ట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 10,000 రూపాయలకి చేసేదాన్ని ఈవేళ ప్రపోజల్ నేను పట్టుకుని రేపు వెళ్తూ ఉన్నాను. ఇది కాకుండా 20 మందికి జీతాల విషయంలో వాళ్ళ కట్టిన ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ కానీ కట్ చేయడానికి నిన్న లెటర్, అది కూడా మొన్న లెటర్ ఇచ్చాం. ఫైలు సెక్రటరీ ఎడ్యుకేషన్కి లక్షవారం సబ్మిట్ చేస్తున్నారు. ఈ వారం 10 రోజుల్లో ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుంది. అలాగే టీచర్కి సంబంధించిన టైమింగ్స్ని ముందున్న టైమింగ్స్ తర్వాత టైమింగ్ పెట్టున్నారు. అది 9:15 నుంచి 9:30 వరకు ఉండే విధంగా చేయమని చెప్పేసి అసోసియేషన్ కోరున్నారు. దాన్ని డిపార్ట్మెంట్ ద్వారాగా రేపు సోమవారం దాన్ని మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను. దాన్ని కూడా అయ్యేలాగా చేయాలన్నది ఒక ఉద్దేశం. ఇవి కాకుండా స్పోర్ట్స్లో పనిచేస్తున్న, స్టేడియంలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, స్విమ్మింగ్లో పూల్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని నెలలను బట్టి, అనేక సంవత్సరాలను బట్టి కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ హాస్టల్ విషయాలు కానీ, ఇదే కాకుండా జిఎస్పిసి కాంపన్సేషన్ 5,289 మందికి 9 నెలల డబ్బుల్ని మండే 15వ తారీఖున ఓఎన్జీసీ మన గవర్నమెంట్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15వ తారీఖున ఇవ్వడానికి 2 రోజుల క్రితం కూడా అక్కడ అయిన తర్వాత మళ్ళీ 2 రోజుల క్రితం నేను ఈడీ గారిని కూడా కలవడం జరిగింది. ఈ వచ్చే సోమవారం 15వ తారీఖుకి వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. ఇది కాకుండా 231 మందికి రాని వాళ్ళకి కలెక్టర్ అన్ని అప్రూవల్ చేసి ఫైనల్ స్టేజ్లో ఉంది. వాళ్ళకి 24 నెలలు ఒకేసారి వాళ్ళకి వీళ్ళకి కలిపి డబ్బులు వేయడం జరుగుతుంది. అలాగే శాండ్ ప్రాబ్లం కానీ, అలాగే పీడబ్ల్యూడీలో 168 మంది పాండిచేరి, కారైకాల్, మాహేకి సంబంధించిన రెగ్యులర్ చేసే ఫైల్ని నిన్న చీఫ్ ఇంజనీరు నిన్న అనగా లక్షవారం ఫైల్ని క్లియర్ చేసి నిన్న అండర్ సెక్రటరీ ఫైల్ క్లియర్ చేశారు. నిన్న వారితోటి అక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం పాండిచేరి పోస్టుల్ని అందులో 168 మందిలో 122 నుంచి 23 మంది యానం వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఇక్కడ ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఇక్కడ ఖాళీలు ఫిలప్ చేసి మిగతాయి పాండిచేరిలో పోస్టులు వేయడానికి ఒప్పుకుని సిఎస్, ఫైనాన్స్ సెక్రటరీ ఒప్పుకున్నారు. అది ఒక 10-15 రోజుల్లో ఈ నెలాఖరు లోపులోనే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసే ఆ బాధ్యత కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా కరోనాకు ముందు వరకు పనిచేసి ఒక 15 మంది పీడబ్ల్యూలో డ్యూటీకి రాలేదు. సెకండ్ బ్యాచ్ 113. ఆ 113లో 15 మంది డ్యూటీకి రాకపోతే వాళ్ళకి అక్కడ నుంచి డిపార్ట్మెంట్కి ఇక్కడ ఇచ్చేసి ఈ మానేసిన దగ్గర నుంచి ఏ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారా, ఇటు పోలీస్ స్టేషన్ నుంచి, సబ్ జైలు నుంచి, అలాగే కోర్టు నుంచి కాగితాలు ఇచ్చేయమంటే ఇచ్చున్నారు. ఆ పేపర్స్ కూడా పట్టుకుని వెళ్తే వాళ్ళు కూడా మళ్ళీ డ్యూటీలో చేసేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా 9 మంది యానం, మొత్తం పాండిచేరి అంతా కలిపితే 42 మంది. వాళ్ళు 3,400కి 2005 బ్యాచీలో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు చేసే ఫైల్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అలాగే 2011లో పెట్టిన వారు కొంత గ్యాప్ వచ్చి 2005లో చేస్తే 10,000 రూపాయలు చేశారు. వాళ్ళు రెగ్యులర్ చేయమంటే రెగ్యులర్ చేయడానికి కుదరదని చెప్పి 18,000 రూపాయలు 8,000 రూపాయలు పెంచడానికి ఫైల్ ఆల్మోస్ట్ ఆల్
రెడీ అయ్యి ఉంది. అది కూడా త్వరలోనే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. ఇవి కాకుండా మిల్క్ బాయిలర్ మిల్క్ ఉన్న 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి 10,000 రూపాయలు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేలాగా ఈ ముఖ్యమంత్రి గారే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ చేయాలి లేదా 18,000 రూపాయలు చేయాలి అన్న ఉద్దేశంతో 18,000 రూపాయలు చేయడానికి ఫైల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి, నమస్తవాయ దగ్గరికి ఫైల్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను కూడా 2వ తారీఖున మాట్లాడినప్పుడు సీఎం గారు ఇంకొకసారి నేను గవర్నర్ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి వీళ్ళని రెగ్యులర్ చేసేలాగా ప్రయత్నం చేస్తాను, ఆ రెగ్యులర్గా నవ్వకపోతే 18,000 రూపాయలది ఫైల్ పంపించేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పున్నారు. ఈ విధంగా ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న 42 మందికి రావాల్సిన జీతాల విషయంలో కానీ నిన్న కూడా వాళ్ళతో నేను మీటింగ్ అయ్యి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కూడా ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, జిఎస్టీ కానీ కట్ చేయడానికి వాళ్ళు ఇంకా ఇస్తే కానీ వాళ్ళ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల నుంచి పైబడి పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కాపాడడానికి ఏ విధంగా ఎడ్యుకేషన్లో పనిచేసే వాళ్ళు కానీ, స్టేడియంలో పనిచేసే వాళ్ళు కానీ, స్విమ్మింగ్ పూల్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, కోఆపరేటివ్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ అందరినీ కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అన్న దాని మీదే నేను నా ప్రయత్నం పూర్తిగా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళందరికీ జీతాలు ఇప్పించడం, వాళ్ళని బయటకు పంపకుండా ఉండడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. ఇది కాకుండా శాండ్ ఇష్యూ కానీ, ఇతర విషయాలు అనేకమైన సాయి స్పోర్ట్స్ ఇష్యూస్ కానీ, బీఎస్సీ నర్సింగ్ ఇష్యూ కానీ, అది బీఎస్సీ నర్సింగ్ కూడా టైం అయిపోతే హెల్త్ సెక్రటరీతో ఇచ్చేసి ఇంకొక 15 రోజులు టైం అయ్యి మనకి ఇచ్చేలాగా మాట్లాడమని కూడా చెప్పి మొన్న 2వ తారీఖున హెల్త్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. ఈ ఇష్యూస్ అన్నీ కూడా యానానికి సంబంధించిన విషయాలు, నా సొంత విషయాలు కానీ, నా నియోజకవర్గం, నా ప్రజలు అన్నట్టుగానే నేను భావించాను. ఆ విధంగానే భావిస్తూ రాబోయే ఇంకా దగ్గరగా 14-15 నెలల్లో ఈ పనులు మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ చేసేలాగా మీకు ఇచ్చిన మాటలు నిలుపుకుంటానని చెప్పేసి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వాడవాడల వినాయక చతుర్థిని పురస్కరించుకొని గణనాథుని విగ్రహ ప్రతిష్ఠ జరిగాయి. గణనాథుని 9 రోజుల పాటు పూజించనున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వాడవాడల వినాయక చతుర్థిని పురస్కరించుకొని గణనాథుని విగ్రహ ప్రతిష్ఠలు జరిగాయి. గణనాథుని 9 రోజుల పాటు పూజించనున్నారు. జార్జిపేట, నీలపల్లి, పటవల, పోలేకూరు, తాళ్లరేవు, శ్రీరామ్ నగర్, గాంధీనగర్, జేవేమవరం, చినవలసల, కోరంగి, చెందిన బొడ్డు వెంకటాయపాలెం, గండిమొగ గ్రామాల్లో ఘనంగా గణేష్ ఉత్సవ కమిటీలు నిర్వహించారు. వివిధ మండపాల్లో వివిధ రకాల రూపాల్లో గణనాథుని విగ్రహాలు భక్తులకు దర్శనమిచ్చాయి. పూర్వము సూతమహాముని, శౌనకాదు మొదలైన మునులు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాలు ఈ తీర్థం ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి. ఈ ప్రసాదాలు కూడా తీసుకెళ్ళి ఇవి తీసుకెళ్ళండి. దాంట్లో కొంచెం జార్జిపేట పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇది 3వ సంవత్సరం వరసిద్ధి వినాయక స్వామి మహోత్సవంలో ఘనంగా జరుపుకున్నాం. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం చూసి జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. భక్తుల సహకారంతో భక్తులు మాకు సహకరిస్తే ఇదే విధంగా వినాయక సంవత్సరం కొనసాగిస్తామని కోరి ప్రార్థిస్తున్నాం.
చూస్తారో వారందరూ కూడా నిరానందరైపోదుగాక అని చెప్పి చెప్పించాడు. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా దీనిని విఘ్నేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆ దేవతలందరికీ చెప్తున్నాడు, భాద్రపద శుద్ధ చవితి నాడు నా జన్మదినం నాడు ఎవరైతే నా వ్రతం చేసి ఆ కథాక్షతలు ఎవరైతే ధరిస్తారో వారికి కష్టాలన్నీ కూడా పోయి నీలాపనిందల నుండి తొలగుతారు అని చెప్పేసి చెప్పాడు. పూజ చేయకుండానే పాలపాత్రలో చిన్న ప్రతిబింబాన్ని చూశాను కాబట్టి నాకు ఈ అపవాదం కలిగింది అని చెప్పేసి కృష్ణుడు బలరాముడికి చెప్పాడు. వెంటనే బలరాముడు అది విషయం తెలుసుకుని శ్రీకృష్ణుడి చేత వ్రతం చేయించాడు. ఆ వ్రతం చేసి కథాక్షర సరస్సుపై ధరించుకుని ఆ మణి కోసం అడుగుకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ జరిగిన వృత్తాంతంగా కూడా సప్తానికి చెప్పాడు. ఓహో, అయితే శ్రీకృష్ణుడికి ఇంత ఉంది కాబట్టి ఆ సత్రాజిత్తు యొక్క కుమార్తె సత్యభామను కూడా సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ నీలానంద మార్పునేందుకు వినాయక వ్రతం చేయడం వల్ల అటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి ఈయన తలలో ఉంచుకోండి, బొట్టు అక్కడ పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, దేవుడి దగ్గర బొట్టు అక్షంతలు వేసుకోండి. బాబు ఈ లడ్డు పెట్టి ఇక్కడ కాపాడేవాడే రక్షణ వేయండి. శ్యామ స్థైర్య ధైర్య విజయ అన్నులు కూడా రక్షణ వేయి. విజయ అభయ ఆయురారోగ్యశ్రా విధులస్తు సర్వే జనా సుఖనో భవంతు. ఐపోలవరం మండలం పరిధిలో వివిధ గ్రామాల్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలు, గణపతి ఆలయాల వద్ద కలశ స్థాపన, గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అదేవిధంగా తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, పిల్లంక, గోవలంక, ఇంచారం, ఉప్పంగల గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. పిల్లంక గోపాలస్వామి ఆలయం వద్ద గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్మించిన క్షత్రియ మహిళలు వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామం అంతా పాడి పంటలతో, పిల్ల పాపలతో, ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకున్నారు. वशिष्ठ गोत्रः धामनाम दिहाधरोमते धागादि गोत्रः प्रधानं देश्या गोत्रः वेत्रागमनं देश्या गोत्रः वेकसुरेशनं देश्या భక్తులందరూ అలా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వారికి తాంబూలం ఇయ్యమా, ఇలా తాంబూలం 2 తమలపాకులు నువ్వే
హరే శ్రీ కృష్ణాయ నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం పశువుకి నమస్కారం చేయలే. జ్ఞానానందమయం దేవం నిర్మలా ఖడ్గారున్మాదారం సర్వవిద్యానామయే ఉపాస్మహే. శ్రీ ఐగ్రీవాయ నమః. అయం ముహూర్తః పురజనులకు విజ్ఞప్తి. ఈ శంకరపాలెం గ్రామంలో శ్రీ రామాలయం దగ్గర ఉన్న శంకర పేట వీధిలో శ్రీ బాలగణపతి అనే గణపతిని ఈరోజు శంకర వీరగోపాలం లోవరాజు దంపతుల చేత అలాగే బాలగణపతి సంఘ సభ్యులు అందరూ చేత ఈ రోజున 10:23 నిమిషములకు కలశస్థాపన జరిగింది. తదనంతరం పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఉదయం సాయంకాలం కూడా ఈ దంపతుల చేత ఈ 9 రోజులు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక్కొక్కరు దంపతులు ఈ పాలు నివేదన చేసిన తర్వాత భక్తులందరికీ ఆ ప్రసాద వితరణ ఉంటుంది. సాయంకాలం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ బాలగణపతి సంఘ సభ్యులందరూ చేత ఈ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. యానం రీజెన్సీ పరిశ్రమ తరలింపు విషయంలో అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. దీనికి సంబంధించిన అంశాలపై ఆయన స్కై విజన్తో మాట్లాడారు. రీజెన్సీ విషయంలో పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఎంతో సహకరించారని, అయితే పుదుచ్చేరి ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదనడంలో అవాస్తవమన్నారు. దీనిపై పరిశ్రమ యాజమాన్యంతో ఎటువంటి చర్చకు సిద్ధమన్నారు. యానం నియోజకవర్గంపై ఎటువంటి అవగాహన లేని వ్యక్తిపై యాజమాన్యం ఆధారపడి ముందుకెళ్లి ఈ పరిస్థితి తెచ్చుకుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి తూల్నాడు ఇష్టానుసారంగా మాట్లాడితే 2012లో నీ వ్యక్తిగత అంశంపై మాట్లాడాల్సి వస్తోందన్నారు. నీ తల్లిదండ్రులు, తాతయ్యల కుటుంబ సభ్యుల గౌరవం నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధి సంస్కారంతో మాట్లాడాలన్నారు. యాజమాన్యం యానంలో పరిశ్రమ తెరవాలని ఉద్దేశం ఉంటే నేను ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం ముందుకు రావాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానంలో క్లోజ్ చేసి వేరే ఆంధ్ర రాష్ట్రంలో అద్దంకి నియోజకవర్గానికి వెళ్ళిపోతుందని తెలియజేసి నేను ఇమీడియట్గా అసలు ఏం జరుగుతుంది, ఈ 4 సంవత్సరాల్లో ఏం జరిగింది, కంపెనీ వాళ్ళు ఓపెన్ చేయడానికి గతంలో ముందుకు రాలేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్న దాని మీద నేను స్పందించి మీరు కానీ మీకున్న సమస్యల్ని నా దృష్టికి ఇదిగో మాకు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఈ గవర్నమెంట్లో ఈ సహకారం అందట్లేదని చెప్పేసి పేపర్ రూపంగా నాకు వస్తే నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో వివిధ అధికారుల సమక్షంలో ఈ సమస్యను సాల్వ్ చేస్తానని నేను ఒక స్టేట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసి సెప్టెంబర్ 2వ తారీఖున సోమవారం అనగా మధ్యాహ్నం 1 గంటకి ముఖ్యమంత్రి గారు ఛాంబర్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పవర్ సెక్రటరీని అలాగే ఇండస్ట్రీ సెక్రటరీని వివిధ అధికారులని పిలిపించి అసలు రెసిడెన్సీకి ఈ సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యల్లో ఏమేమి ఇప్పటి వరకు సాల్వ్ అవ్వాయి, ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయన్న విషయాన్ని చర్చించడం జరిగింది. చర్చిస్తే నాకు అసలు తెలియని విషయాలు చాలా డిపార్ట్మెంట్లు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తే మొదటగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి సంబంధించిన 2007 నుంచి 2012 వరకు బాకీ ఉన్న అమౌంట్ 33,49,00,000 రూపాయలు బాకీ ఉంది. 2007 నుంచి 2000 కంపెనీ మూసే వరకు దాన్ని ఒరిజినల్గా ఇప్పటి వరకు ఇంట్రెస్ట్లతో చేస్తే 51,79,87,350 రూపాయలు అయ్యింది. కానీ గవర్నమెంట్ దీన్ని
పెనాల్టీ లేకుండా ఆ డిపార్ట్మెంటు క్యాబినెట్ మీటింగ్కి రెడీ చేసి 33,49,39,630 రూపాయలు ఉందని చెప్పేసి ఫేవరబుల్గానే దీన్ని గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ తీసుకుని దీన్ని తీసేస్తారో లేదంటే ఎంత వసూలు చేస్తారన్నది క్యాబినెట్ నోట్ అంతా కూడా రెడీ చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారాగా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన వీరు సామాన్యుల దగ్గర నుంచి మిగతా వారు ఇళ్ళకి అయితే కమర్షియల్గా షాపులు అయితే ఇండస్ట్రీస్కి అయితే వసూలు చేసే ప్రకారంగా మున్సిపాలిటీకి సంవత్సరానికి కట్టవలసిన డబ్బు 1,96,45,692 రూపాయలు. అది ఈ మధ్యలో 3 సంవత్సరాలకు మాత్రమే, అది కూడా ముఖ్యమంత్రి గారు లాస్ట్ 3 yearsకి కానీ కట్టినట్టయితే అప్ టు డేట్ క్లియర్ అయినట్టు ఉండాలి. కాబట్టి 2001 నుంచి 2024 వరకు ఆ డబ్బులు కట్టించుకుంటే మిగతా పాత బాకీని 1,62,29,601 రూపాయలు మున్సిపాలిటీకి బాకీ ఉన్నా కానీ సబ్జెక్ట్ టు కండిషన్ మీరు కంపెనీకి ఓపెన్ చేసిన తర్వాత మిగతా డబ్బులు కట్టేలాగా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఒకటి, మున్సిపల్ ఆఫీస్ ఒకటి ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీరు సిటిఈ దాని మీద ఒక అప్లికేషను, సిటిఈ మీద అప్లికేషను 2023 మే 23వ తారీఖున ఒక అప్లికేషన్ ఇచ్చున్నారు. ఆ అప్లికేషన్కి ఎటువంటి దానికి కావలసిన డాక్యుమెంట్స్ లేకుండా ఇచ్చి అప్పటి నుంచి వదిలేశారు. 2024 మే 24ను మాత్రమే మరలా వీళ్ళు అప్లై చేయడం జరిగింది. వారు దీన్ని ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరు యూసీ తీసుకుని ఇప్పుడు పొల్యూషన్ బోర్డుకి పెట్టబోతున్నారు. ఈ అధికారులు కూడా పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చున్నారు. ఇది కాకుండా ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చూస్తే ఎలక్ట్రిసిటీ 2,03,00,000 రూపాయలు చిల్లరగా ఆ కంపెనీ క్లోజ్ చేసేప్పటికి బాకీ ఉంది. ఈవేళ మనం సామాన్యులు మిగతా వాళ్ళందరూ కూడా 1 నెల 2 నెలలు 3 నెలలు చూస్తారు. ఆ 3 నెలలు కట్టకపోతే దాన్ని కట్ చేస్తారు, ఫైన్ తోటి డబ్బులు కట్టించుకుంటారు, తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కంపెనీకి కట్టకపోయినా కూడా కంపెనీ బిల్ని కంపెనీ కట్ చేయకుండా ఆ రోజు వరకు నడిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఇతర ఫ్యాక్టరీలు కానీ సామాన్యుడికి కానీ అలాగే ఒక కమర్షియల్ కానీ బిల్లు కానీ వసూలు చేస్తే 20 కోట్లు పైబడి ఉన్నదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అన్ని వడ్డీలతో సొద్దాగా చేస్తే ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో రంగస్వామి గారు 2,03,00,000 రూపాయలకే చేసేలాగా క్లియరెన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చేలాగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాన్ని కూడా ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్కి తీసుకొచ్చారు. దీంట్లో ఈ 2,03,00,000 రూపాయలు కూడా కట్టి వీళ్ళు ఇచ్చిన సెక్యూరిటీ బ్యాంకు ఇచ్చిన గ్యారంటీని తీసుకోవాలి. అది కూడా వీళ్ళది 2,29,00,000 బ్యాంక్ గ్యారంటీ ఉంది. దాంట్లో అడ్జస్ట్ చేసేలాగే చేశారు. రూల్ ప్రకారంగా అలాగే చేయడానికి కూడా కుదరదు. డబ్బు కట్టి అప్పుడు తీసుకోవాలి. ఇది కూడా ముఖ్యమంత్రి గారు సాల్వ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీని సాల్వ్ చేశారు, అలాగే ఎలక్ట్రిసిటీని సాల్వ్ చేశారు, అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్కి నెక్స్ట్ బోర్డు మీటింగ్లో అనేక మీటింగ్లు అయిన తర్వాత బోర్డు మీటింగ్లో వాళ్ళ అధికారులు చాలా వాళ్ళకున్న రూల్స్ని చెప్తుంటే వీళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం, వీళ్ళ సహాయం చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఫేవరబుల్గా పెట్టమని చెప్పేసి కూడా రంగస్వామి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో మనం చూసినట్టయితే ఇతర డిపార్ట్మెంట్లో కూడా మీరు లేబర్ డిపార్ట్మెంట్కి కట్టవలసిన డబ్బులు కానీ అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్కి కట్టవలసిన చిన్న అమౌంట్లు కూడా వీరు పే చేయకుండా PPCCలో కట్టవలసింది 5,21,000. అలాగే మనం చూస్తే చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కట్టవలసింది 34,63,720 రూపాయలు. మున్సిపాలిటీది ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ఈ విధంగా ఇద్దరు డిపార్ట్మెంట్లన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇది పాండిచ్చేరి ఇది ఒక యూటీ ఇది అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రి చెప్తే వెంటనే ఇమీడియట్గా జరిగిపోయే కాదు. దానికి చాలా చాలా ఎక్కువ ప్రొసీజర్ ఉంటుంది. వీరు ప్రతిదానికి కూడా మేము ఈ విధంగా చేస్తామని చెప్పి ఇప్పుడు అంతా కూడా భారం అయిపోతుందా
అన్న ఉద్దేశంతో అద్దంకి కాన్స్టిట్యున్సీలో వేరే సిరామిక్స్ కంపెనీ ఒకటి సిక్ అయి ఉంటే దాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో పాండిచేరి ప్రభుత్వాన్ని మీరు బ్లేమ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను పేపర్లోకి అన్ని కూడా డెప్త్గా వెళ్ళిన తర్వాత చూస్తే ఇది పాండిచేరి ప్రభుత్వం చాలా ఎక్కువగా నష్టం జరిగినా కానీ, ప్రజలు కట్టిన డబ్బుని నష్టం జరిగినా కానీ ఈ ఫ్యాక్టరీని నిలబెట్టడానికి రంగస్వామి గారు ముఖ్యంగా ఎంతో శ్రద్ధ తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. మీరు ఎవరో పని చేత కాని వాడినో, నియోజకవర్గం అంటే ఏంటో తెలియనోనో, ఏ పనికి మీరు పాండిచేరిలో ఉన్నప్పుడు కూడా మీ ఫోన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎత్తకపోని వ్యక్తితోటో ఆధారపడి ఏదో ఊహించుకుని, యానం ప్రజలు ఏ విధంగా ఊహించుకున్నారో మీరు కూడా ఊహించుకుని దానికి జరగదు, నోరు లేనోడితోటే మనం ఎన్నాళ్ళు మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ 3.5 సంవత్సరాలు అని చెప్పేసి తెలుసుకుని మీరు ఆంధ్రాలో వచ్చే బెనిఫిట్ని పొందడానికే మీరు ఇదై ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పుల్ని యానం ప్రజలు క్షమిస్తారు, నేను క్షమించాను. ఎందుకంటే 2009లో మీకు నాకు ఒక మాట ఆంధ్ర పాలిటిక్స్ విషయంలో వచ్చిన విషయంలో మీరు అన్న మాటకి నేను హర్ట్ అయ్యి ఆ రోజు నుంచి మీతో నేను మాట్లాడడం కూడా మానేశాను. 2012 జూలై 27వ తారీఖున మీరు 11 గంటలకి ఫోన్ చేసి చంద్రశేఖర్ గారు చనిపోయారు అన్న తర్వాతే మీతో నేను మాట్లాడడం జరిగింది. దాని తర్వాత జరిగిన సంఘటనలో యానంలో దోపిడీ జరిగిన విషయాలు కానీ, చంద్రశేఖర్ చనిపోవడం కానీ, అలాగే దీనికి సంబంధించిన వర్కర్ ప్రెసిడెంట్ చనిపోవడం కానీ, మురళి చనిపోవడం కానీ అన్నీ చూస్తే మీరు అన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు. ఈ రోజు కూడా నేను మేనేజ్మెంట్కి సపోర్టు చేశానని వర్కర్ సైడ్ నుంచి యానంలో ఉన్నవాళ్ళు కొంతమంది రెచ్చగొట్టి దీన్ని కంపెనీని ముయించడానికి, కంపెనీని అంటేయడానికి ఆంధ్ర నుంచి కొంతమంది పొలిటీషియన్స్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఈ విధంగా జరిగిందన్నది నాయుడు గారు నీ మనస్సాక్షి ద్వారా మీరు ముందు చెప్పండి. మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, మిమ్మల్ని భారత ప్రభుత్వం సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్లాను, పాండిచేరి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లాను, మీరు కొంత ఎక్కువగా ప్రభుత్వాల నుంచి టోటల్గా నాకు వేవ్ చేసేయాలని చెప్పేసి అంటే వారు పరిధులను బట్టి కొంతవరకే చేయగలమని అంటే మాకు ఈ ప్రభుత్వంలో జరగదు, నేను ఫ్యాక్టరీని రన్ చేయను అని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఈ విషయాలే కాకుండా ఆంధ్ర పాలిటిక్స్ విషయం కానీ, అమీర్పేట విషయం కానీ నాయుడు గారు మీరు ఎప్పుడు ఎక్కడికంటే అక్కడ మాట్లాడడానికి నేనే అందులో ఏ ఒక్క చిన్న మీ దగ్గర నుంచి స్నేహంగా ఉన్న మీకు దగ్గరగా ఒక 20 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నాం. ఈ 20 సంవత్సరాలలో నాకు ఏదైనా మీ ద్వారాగా నేను ఏమైనా ఒక చిన్న ఉపకారం పొందుంటే దేనికైనా, ఏ గుడికైనా సరే, ఎక్కడికైనా సరే రావడానికి మీరు నేను డిబేట్ మాట్లాడడానికి కానీ, ఈ నోరు లేనోడితోటి మాట్లాడడానికి కానీ, చేతగానోడితోటి మాట్లాడడానికి కానీ నేను రెడీగా ఉన్నాను. నీ చేతగాని తరాన్ని నువ్వు పేకాట సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి ఈవేళ కూడా క్లబ్లో వస్తుంటే నువ్వు క్లబ్ ఓనర్ లైసెన్స్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయొద్దని అధికారుల మీద నిన్న మొన్న చాలా ఒత్తిడి చేశావు. రాయల్ క్లబ్ ఓనరే క్యాన్సిల్ కూడా చేసుకుని ఆర్డర్ అయ్యింది. నీ మీద క్లీనింగ్ నడిపావు. క్లీనింగ్ నడిపితే క్లీనింగ్లో యానం ప్రజలందరికీ తెలిసిపోయింది క్లీనింగ్ ఎలా ఉంది, ఎవరు నడిపిస్తున్నారని. 4 రోజుల నుంచి హెచ్ఆర్ స్క్వేర్ వాళ్ళు మిమ్మల్ని బాబు నువ్వు వద్దు, మా కంపెనీ మేము రన్ చేసుకుంటాం, మా బ్లాక్ లిస్ట్లో పడిపోతుందని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నువ్వు మాట్లాడేటప్పుడు 2012 గురించి మాట్లాడుతున్నావు. 2012 అంటే కాకినాడ చౌదరి గారి ఇంటి దగ్గర నా కాళ్ళు పట్టుకున్న విషయం గురించి మాట్లాడదామా? అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నీ తండ్రి, నీ పెదనాన్న, నీ చిన్నానికి గౌరవం ఉన్న కుటుంబం నుంచి, మీ తాతగారు కానీ గౌరవం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళెవరిది ఎక్కడ ఒక పైసా దోసేయలేదు, తప్పుడుగా మాట్లాడలేదు. వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయి. యానం ప్రజలకు ఎలా గాలిలో వదిలేసావు. ఇది నా అడ్వైస్. అంతేగాని నీలాగా వాడు వీడు అని చెప్పేసి మాట్లాడేది నాకు సంస్కారం ఉన్నది. నాకు ఈ ఊరిని బాగు చేసిన వాడిని, నిజాయితీగా ఉన్నవాడిని. నీకు ప్రతిదానికి సమాధానం చెప్పడానికి ఇక్కడ నుంచి చిన్న పిల్లలు లాంటి వాళ్ళే, చిన్న నాయకులు, చిన్న పిల్లలు మాత్రమే సమాధానం చెప్తారు. ఇదైనా సరే నీకు అలాగే మేనేజ్మెంట్ కూడా దేనికైనా సరే నేను రెడీగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారాగా ప్రజలకి వినాయక చవితి రోజున మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. తాళరేవు నుండి అమలాపురం వైపు వెళ్తున్న బొలెరో ట్రక్ వ్యాన్ బొండాయి కోడు వద్ద టైర్ పంచర్ పడి బోల్తా డ్రైవర్ సురక్షితం. తాళరేవు నుండి అమలాపురం వైపు వెళ్తున్న బొలెరో ట్రక్ వ్యాన్ బొండాయి కోడు వద్ద టైర్ పంచర్ పడి బోల్తా డ్రైవర్ సురక్షితం. information
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వాడవాడల వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించిన భక్తులు. 9 రోజుల పాటు పూజలు అందుకోనున్న గణనాథులు. యానం రీజెన్సీ పరిశ్రమ తరలింపు విషయంలో అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని, రీజెన్సీ విషయంలో పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఎంతో సహకరించాలని, అయితే పుదుచ్చేరి ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదనడంలో అవాస్తవం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు. ఐపోలవరం మండలం పరిధిలో వివిధ గ్రామాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి మహోత్సవాలు. 9 రోజుల పాటు పూజలు అందుకోనున్న గణనాథులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.